ఫుల్గా వీకెండ్రా బిల్లు నాదే షో కొని తీసుకో మళ్ళీ కలుపు మళ్ళీ ఆడదాం మళ్ళీ ఓడిపోతా మన దగ్గర బోల్డ్ ఎంత రేపు ఉంది డోంట్ వరీ టేక్ ది కష్టపడి సంపాదించిన సొమ్మండి నాకేం ఊరికే తేరగా రాలేదు ఎవరిని కొట్టేయలేదు మేము బోన్ మనీ ఏటనుకున్నారు షో మళ్ళీ మన డబ్బు పోయిందా పోతే పోనీ సార్ ఎవడాడు వాడి పేరు దూబే చిల్లర దొంగ ఎప్పుడూ అరువు పెట్టడం అడుగు తినడం చేసేవాడు ఇప్పుడు కుక్కతోకో నక్కతోకో తొక్కొచ్చినట్టున్నాడు తెగ తీస్తున్నాడు డబ్బు వాడితో పాటు ఇంకో పిల్ల ఉండాలి ఉంది ఏదో పనులో వీడికి పార్ట్నర్ అది కూడా డబ్బు తెగ ఖర్చు పెట్టేసి షాపింగ్ గీపింగ్ చేసి పై గదిలో సెటిల్ అయింది ఎవరు ఎవరు నా టవల్ ఎవరిది నా టవల్ ప్లీజ్ మీరెవరో కానీ మీకు దండం పెడతాను నన్నేం చేయకండి గుడ్డిదానండి నన్నేం చేయొద్దు నటించాలే గాని నా డబ్బేది ఆటలో నాకుండాలి టెక్నిక్ ఉండాలి టాలెంట్ ఉండాలిరా అంతేగాని ఓ దొంగాట ఆడితే కుదరదు ఏడవకండి నా పేరు చెప్పుకుని ఫుల్గా పీకేయండి ఇదేమిటి నా చేతి పక్కన స్ప్రింగ్ మొలిచింది అంటే బాడీలో ఏదో తేడా ఉందన్నమాట డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తా పలసా పలసా ప్యాకెట్లో మన కింద కదా వాళ్ళకి చూసిపోయి అర్జెంట్గా మనం చెక్కేయాలి ఏంటి కోడా కోడా గుడ్డు పెట్టించేస్తా ఏళ్ళకోవాలేంటి
ఈ దూబేగాడు ప్యాకెట్లో చీట్ చేసి మా డబ్బు దొబ్బేశాడు. డార్లింగ్, ఈ డబ్బు మూట వాళ్ళ మొహాన్ని కొట్టాయి. దారి ఖర్చులు కొంచెం. ఆ రాజాగారిని పట్టుకోవాలి. ఏంటా డర్టీ డాగ్? నేను తింటా అలా కోపంగా చూస్తుంది. దాన్ని ఏం పట్టించుకోకండి సార్. దాని ప్లేట్లో ఎవరు తిన్నా అలాగే చూస్తుంది. చికెన్ చెప్పి అరగంట అయింది. ఏంటయ్యా లేటు? ఏం కావాలి సార్? 1 beer. వీడిక్కడే ఉన్నాడు. వీడిని చంపడం మన వల్ల కాదు. పక్కనే 2 టౌన్ షెరీఫ్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళే వీడి పని పడతారు. రారా. నా పేరు భువన. నాకు త్వరలో పెళ్లి చేయాలి. మా నాన్న తొందరపడుతున్నారు. ముక్కు మొహం తెలియని వాడిని ఎవరినో తీసుకొస్తే నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? నాకు కాబోయే మొగుడు ఎలాంటి వాడో జోస్యం తెలుసుకోవాలని ఉంది. చెప్పు. చెయ్యి పెట్టమ్మా. అలాంటి ఇలాంటి మగాడు కాదు, గొప్ప రాశిగల అదృష్టవంతుడు, 6 అడుగుల అందగాడు, ఎవరికి అందనంత ఎత్తునుంటాడు.
సరదాగా ఆకాశానికి భూమికి మధ్య అప్పుడప్పుడు ఉసారుగా తిరుగుతుంటాడు. ప్రజలు అధికారులు తల ఎత్తు చూసి అంత ఎత్తులో ఉంటాడు. తన చుట్టూ తాను తిరిగే భూమిలాగా తనకు తాను తిరుగుతూ నిప్పులు వర్షం కురిపించే మునగాడుతను. ఏదో ఆడపిల్లని కాబోయే మొగుడు గురించి సీక్రెట్ గా వచ్చి సిగ్గు విడిచి అడిగానని ఇష్టం వచ్చినట్టు చెప్తున్నావు. నువ్వు చెప్పే పోలికలు ఉండేవాడు అసలే ఈ భూమి మీద ఉంటాడనుకోను. ఉన్నాడు. ఆడే నీ కాబోయే మొగుడు రాజకుమారుడు. నేను మాట చెప్పానంటే ఖచ్చితంగా నిజమై తీరుద్ది. నేను చెప్పిన సాహసాలు చెయ్యగలోడే నీకు మొగుడుగా వచ్చి తీరుతాడు. నా మాటకు తిరుగులేదు. నా మాట నమ్ము తల్లి. అయితే అతను గొప్ప రాజకుమారుడు అన్నమాట. అవును, ఆడే నీ కాబోయే మొగుడు. కానీ అతని గుర్తుపట్టడం ఎలా? మచ్చ, పుట్టుమచ్చ ఉంటుంది అతనికి. ఎక్కడా? ఎక్కడుంటుంది? మొల కింద తొడపైన మచ్చ. అక్కడుంటే నేను ఎలా చూడను మరి? ఏముంది, కనిపించిన ప్రతోడి ప్యాంట్లా చూస్తే తెలిసిపోద్ది. అంత అరుపు ఎందుకు? ఎవరు కదలట్లేదు కదా. మా డబ్బుతే మా దగ్గర కొట్టేసిన డబ్బు అంత తే. కాచేడి రాస్కలి షూట్ హిమ్. వాళ్ళిద్దరిలో ఎవరికైనా మచ్చుందో చూసుకో.